భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలోని టియాన్జిన్ చేరుకున్నారు. షాంఘై సహకార సమావేశాలు ఈరోజు చాలా కీలకంగా మారాయి. భారత్, రష్యా, చైనాల మధ్య జరగబోతున్న సమావేశాల్లో ఈ మూడు దేశాల అధినేతలు పాల్గొంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. ట్రంప్ దూకుడుకు ఒక సమాధానం ఈ సమావేశాల నుంచి వినిపిస్తుందా అనే ఒక ఆకాంక్ష అయితే అందరిలోనూ వినిపిస్తోంది. ప్రస్తుతం విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ విభాగంలో చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కొమర్రాజు రవి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెస్తున్నాం. సార్, మీరు చెప్పండి, ఈ సమావేశాలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అందరి దృష్టి ఇప్పుడు చైనా మీదే పడింది. చైనా ఒకప్పుడు మనకు శత్రుదేశంగా ఉండేది. ఇప్పుడు పరిణామాలు చాలా మారుతున్నాయి. ట్రంప్కి కళ్ళెం వేయడానికి ఒక మార్గంగా దీన్ని ఎంచుకున్నారనేది తెలుస్తోంది. సార్, మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు దీన్ని? ఇప్పుడు షాంఘై సమావేశం అంత ముందే ప్లాన్ చేయబడి నిర్వహించబడుతోంది. అయితే 1వ తారీఖున ఈ సమావేశం జరుగుతుంది. 2వ తారీఖున ఈ సమావేశానికి బయట అంటే సెపరేట్గా పుటిన్, జీ జిన్పింగ్, నరేంద్ర మోడీ గారు కలుస్తారు, చర్చిస్తారు అని తెలుస్తోంది. అయితే పుటిన్ను, నరేంద్ర మోడీ గారు ముందుగా చర్చించిన తర్వాత జీ జిన్పింగ్ కూడా చేరి వాళ్ళతో కలిపి చర్చలు చేస్తారా అనేది మనకి ఇంకా క్లారిటీ వాటిలో రాలేదు. కానీ బట్ ఏదైనా సరే యుక్రెయిన్ యుద్ధం, దాని పరిణామాలలో కనబడుతున్నటువంటి ఈ టారిఫ్ వార్ అనేది ఒకటి ఏదైతే కనపడుతుందో దాంట్లో ఇండియా మీద పీనల్గా 25% ఎక్స్ట్రా వేయడం అనేది, తర్వాత యుద్ధం కనుక ఇంకా కొనసాగితే కనుక రష్యా మీద కూడా ఇంకా టారిఫ్లు వేస్తే వేయొచ్చు అన్న ఒక వాదన తీసుకురావడం, చైనా మీద ఆల్రెడీ టారిఫ్ యుద్ధం జరగడం, కొంత వెనక్కి వెళ్ళడం, ఈ సందర్భంలో బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఈ ముగ్గురు నాయకులు కూడా అక్కడ యుక్రెయిన్ యుద్ధం, టారిఫ్లు, తర్వాత ప్రపంచంలో ఆర్థికంగా మారుతున్నటువంటి స్థితిగతుల్లో వీళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు, లేకపోతే మున్ముందుగా వీళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి దీంట్లో చర్చిస్తారని అనిపిస్తోంది. డిప్లొమాటిక్గా చూసినట్టయితే ఇండియాకి ఇది తప్పనిసరి. ఎందుకనంటే దీంట్లో ముఖ్యంగా రష్యా, ఇండియా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. తర్వాత చైనా చాలా పెద్ద మార్కెట్, మనకి నేబరు. సో చైనాతో ఎప్పటి నుంచో పోయినసారి యుద్ధ వాతావరణం కలిగినప్పటి నుంచి కూడా బార్డర్ మీద వాటి మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఒక విధంగా ఈ సందర్భంలో కొంత చైనాతో తిరిగి మళ్ళీ మనం మంచి రిలేషన్స్ని డెవలప్ చేసుకునేందుకు పాసిబిలిటీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఒక మంచి సదవకాశంగా బహుశా నేను అనుకోవడం మన ప్రభుత్వం భావించి ఉండొచ్చు. సో ఏదేమైనా సరే ఈ ముగ్గురు కలవడం అనేది, చర్చించడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ టారిఫ్ వార్ సిచ్యువేషన్లో కొన్ని సమాధానాలు దీని నుంచి మనకి బహిర్గతం అవుతాయని మనం అనుకుంటున్నాను. సో ఇది మంచి పరిణామంగానే నేను భావిస్తున్నాను. సార్, అమెరికాకి వ్యతిరేకంగా అంటే ట్రంప్ దూకుడికి కళ్ళెం వేయడానికి ఏర్పడిన ఈ తరుణంలో చైనా అవసరం ఎంతవరకు ఉంది సార్? అంటే ఈ రష్యాతో కానీ భారత్తో కానీ కలవడానికి. ఇప్పుడు చైనాతో ఆర్థిక స్థితిగతులు మనం చూసినట్టయితే మనకి అమెరికాతో సర్ప్లస్ ట్రేడ్ ఉంది, చైనాతో డెఫిసిట్స్ ట్రేడ్ ఉంది. కానీ ఒకటేంటంటే చైనా వాళ్ళకి మనం కావాలి, మనకి చైనా కావాలి. ఎందుకంటే రెండు కూడా ఏషియాలో చాలా పెద్ద మార్కెట్స్. సో వాళ్ళ వస్తువులు విక్రయించడానికి కానీ లేకపోతే ట్రేడ్ చేయడానికి కానీ ఎప్పుడైతే అమెరికాలో ఆంక్షలు విధించడం అనేది అమెరికా ఆంక్షలు విధించడం జరుగుతుందో, ఈ మారినటువంటి పరిస్థితుల్లో చైనా కూడా కొత్త మార్కెట్స్ని వెతుక్కుంటోంది. ఇండియా కూడా ఇలాంటి పరిస్థితుల్లో కొత్త మార్కెట్స్ని లేకపోతే ట్రేడ్ ఎక్స్పాన్షన్కి ఏషియా వైపు తిరిగి మళ్ళీ చూస్తోంది. సో ఏషియన్ మార్కెట్స్ని ఎప్పుడైతే మనం బలపరుచుకున్నామో మనం కంప్లీట్గా అమెరికా మీదే ఆధారపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సో అది ఒక వ్యూహంగా మన వాళ్ళు బహుశా దీంట్లో ప్రవేశపెడుతున్నారేమో ఈ చర్చల ద్వారా అని కూడా మనం అనుకోవచ్చు. సార్, ఇప్పటివరకు మన దేశం నుంచి అమెరికాకి ఎగుమతవుతున్న సరుకులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్టర్నేటివ్ మార్కెట్ చూసుకోవడానికి కూడా ఇది ఒక వేదికగా మనం మాట్లాడుకోవచ్చు. డెఫినెట్గా
ఇప్పుడు మనకి చూసినట్టయితే ష్రింపు, టెక్స్టైల్సు ఇవి మనం అమెరికాకి చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అయితే ఒకటేంటంటే అమెరికా మార్కెట్ పోయినంత మాత్రాన కంప్లీట్గా పతనం అయిపోయే పరిస్థితి లేదు. ఇమీడియట్గా కొంత ఇంపాక్ట్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఎందుకంటే సడన్గా ఒక మార్కెట్ క్లోజ్ అయినప్పుడు ఇంకొక మార్కెట్ వెంటనే ఓపెన్ అవ్వదు. కానీ అయినా కూడా కొంత డైవర్ట్ చేసుకునేందుకు పాసిబిలిటీస్ ఉన్నాయి. బహుశా ఆ ప్రయత్నంలో భాగంగానే జపాన్కి వెళ్ళడం కానీ చైనాకి వెళ్ళడం కానీ జరుగుతుందని మనం అనుకోవచ్చు. సార్, దేశంలోనే దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఈ పరిణామాలు ఈ రష్యాతో కానీ చైనాతో కానీ కలిసి నడవడం అనేది మనకి ఎంతవరకు అవకాశంగా మారుతుంది? తప్పకుండా ఇది ఒక మంచి అవకాశంగానే మారుతుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా పెద్ద పెద్ద ఎకానమిస్ట్ కూడా ఏమంటున్నారంటే ఇండియాకి ఇది ఒక రకమైనటువంటి ఆపర్చునిటీ. వీళ్ళ మార్కెట్ని ఇంతవరకు కూడా ప్రయత్నపూర్వకంగా ఎక్స్పాండ్ చేయడానికి ఎక్కువగా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరగల. ఇప్పుడు తీవ్రంగా మళ్ళీ ప్రయత్నించడానికి వీలు కలుగుతుందని అనుకుంటున్నాం. సరే, ఈ సమావేశాల తాలూకా అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందని ఒక విశ్లేషకులుగా మీరు ఎలా భావిస్తారు? నేను అనుకోవడం దీని ద్వారా మనకి ట్రేడ్లో చైనాతో కొత్త చర్చలు మళ్ళీ త్వరలోనే ప్రారంభం కావచ్చు. రిలేషన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. మన వస్తువులు కొన్ని ఏవైతే అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేయడం కుదరకపోవచ్చో, లేకపోతే ట్యాక్స్ ఎక్కువ ఉన్నాయో వాటిని కొన్ని చైనాకి పంపించడానికి వీలు కలగచ్చు. అదే కాకుండా ఏషియాని ఓపెన్ చేస్తున్నారు. దీంట్లో చైనా, ఇండియా కలిసి కూడా ఈ ప్రయత్నం చేయొచ్చు. సో ఒక విధంగా ఇది తప్పకుండా లాభదాయకమే, కానీ నష్టమేం కలగదు దీనివల్ల. ఎందుకంటే ఇది ఎసెన్షియల్గా ఇది డిఫెన్స్ పార్ట్నర్షిప్ లాంటిది కాదు. ఇది ట్రేడ్ పార్ట్నర్షిప్. దీంట్లో ఇద్దరికీ లాభాలు ఉన్నాయి. సార్, ముఖ్యంగా అమెరికా, రష్యాలు ప్రపంచంలోని అగ్రదేశాలుగా మనం చూస్తూనే ఉన్నాము. ఈ రెండు దేశాల మధ్య ఉండే వైరాన్ని ఇంతవరకు తీసుకొచ్చింది. యాక్చువల్గా అమెరికాతో భారత్ సంబంధాలు కూడా కొంచెం దూరం కావడానికి కూడా ఇంతవరకు తీసుకొచ్చింది. ఇది ఒక అవకాశంగా మనం మలుచుకోవచ్చా ఒకసారి మనం భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ని గ్రాప్ చేయడానికి? ఇది ఒక మన వ్యాపారవేత్తలకి, మన ఇండస్ట్రీకి ఇది ఒక కొత్త ఛాలెంజ్ ఎప్పుడు కూడా కొత్త మార్గాలని చూపిస్తుంది. మనకి ఇంతవరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాలా. సో దీన్ని బ్లాక్ స్వాన్ అనొచ్చు. మనం అనుకోని ఎక్స్పెక్ట్ చేయనటువంటి సందర్భం ఇది. అయితే వెంటనే మనం దాన్ని ఎదుర్కోలేకపోవచ్చు, కానీ మనం దానికి ఇప్పుడు సన్నద్ధులుగా ప్రిపేర్ అయ్యి దానికి కావాల్సినటువంటి ప్రతిచర్యలు తీసుకుని ఆల్టర్నేటివ్స్ని మనం కనుక్కునేందుకు ఇది చాలా వీలు కల్పిస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా అమెరికా పెత్తందారీ వ్యవస్థకు చెక్ చెప్పేందుకు అయితే ఈ అగ్రదేశాలు మూడు కలుస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి, వీళ్ళ మధ్య జరిగే చర్చలు భవిష్యత్తులో ఎలాంటి మార్గాన్ని వేస్తాయనేదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.